ఇంకా మా పాండిచ్చేరి టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక చెన్నై వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము. ఇక్కడ మా పిల్ల అయితే పడుకొనే ఉంది. నిద్ర సరిపోలేదంట. లేయమన్నా గూడా లేయలేదు. దొర్లాడుతుంది మంచం మీద పడుకొని. అలాగే రెడీ చేశాను. ఇంక ఆ పిల్ల "నువ్వు పడుకోమ్మా" అని చెప్పి ఇంక నేనైతే రెడీ అయిపోతున్నాను. మాకు త్వరగా చెక్ ఇన్ ఇచ్చారనమాట. మేము వచ్చిన రోజు త్వరగా చెక్‌ఔట్ అవ్వమన్నారు. అందుకోసమే త్వరగా రెడీ అయిపోయి బ్యాగులన్నీ సర్దేసి రిసెప్షన్‌లో పెట్టేసి ఒక చోటుకి వెళ్దాం అనుకుంటున్నాము. విఘ్నేశ్వర టెంపుల్‌కైతే వెళ్తున్నాము. చాలా ఫేమస్ అంట ఇక్కడ. చాలామంది ఫస్ట్ రాగానే గుడికెళ్ళి తర్వాత మిగిలిన ప్లేసెస్ చూస్తారంట. మాకు తెలియక మేమైతే చూడలేదు. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంతే అరాకొర మర్చిపోతూనే ఉంటాము. కొన్ని ప్లేసెస్ చూసేది, కొన్ని ప్లేసెస్ చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాము. అందుకే ప్రతిసారి 2 సార్లు రావాల్సి వస్తూ ఉంటుంది ఎళ్ళిన ప్రతి చోటుకి. అందుకే ఎవరైనా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళండి. చాలా ఫేమస్. మాలాగా కాకుండా చాలా మంచిదంట వెళ్తేను. మేము నిన్న నైట్ 11:30 దాకా షాపింగ్ చేశామండి. స్ట్రీట్ షాపింగ్. అయినా కొంచెం కూడా చలే లేదు. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చలి అసలు అంతగా లేకపోయినా సరే చేతులు అంతా పగులుతూ ఉన్నాయి. మనం క్రీమ్ రాసుకోలేదనుకోండి ఇంక అంతే ఔట్. ఇంక మేము అమ్మ బిడ్డలం రెడీ అయిపోయాము. మా పాప మాత్రం మంచం మీద పడుకొనే ఉంది. మా వారైతే బ్యాగ్ సర్దుతున్నారు. వచ్చేటప్పుడు కొన్ని బట్టలే అనిపించాయి. వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. నాకు పెద్ద తలకాయ నొప్పి ఏందంటే ఈ బ్యాగులు సర్దడం, తీయడం ఇదే తలనొప్పి అయిపోతుంది. ఈ పిల్లలేమో ఒక్కటి కూడా హెల్ప్ చేయరు. అయినా చిన్నపిల్లలు హెల్ప్ అడగడానికి కూడా వాళ్ళకి ఏమొచ్చు చెప్పండి. మా వారు ఇప్పుడు కాదు నాకుండేది ఇంటికెళ్ళి బట్టలు ఉతికి ఆరేయాలి చూడండి. అప్పుడు ఉంటది నాకు దోల తీరిపోద్ది. ఇంకొకసారి టూర్ అంటే అప్పుడు చెప్తాడు మా ఆయన. ఆల్మోస్ట్ అన్ని సర్దేశాను. ఆమెమో పడుకొని ఉంది. ఆమెటి కూడా సర్దుకోలేదు. ఇంతే ఈ పిల్లలతో కొన్ని సార్లు బాగా చేస్తారు. కొన్ని సార్లు అస్సలు చేయరు. ఆడపిల్లలు పుడితే అదృష్టము అమ్మకి హెల్ప్ గా ఉంటారు అనుకుంటే వీళ్ళు మాత్రం నాన్న కష్టాలు పెడుతున్నారు. మరి రేపు పెద్దయ్యాక ఎలా ఉంటారో ఏమో. ఇంక మేము రెడీ అయిపోయామండి. చూడండి ఏం నీలుగుతుందో చూడు. అమ్మయ్య మా బ్యాగులన్నీ సర్దేసుకున్నాం. మేము కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు ఈ బ్యాగులన్నింటినీ ఆ రిసెప్షన్లో పడేసి టెంపుల్కి వెళ్ళేసి టిఫిన్ తిని వచ్చేటప్పుడు ఆ బ్యాగులు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళిపోవడమే. ఇప్పటికే 9:30 అయిపోయింది. పిల్లలకి ఫుడ్ ఏమి పెట్టలేదు. లేట్ అయిపోయింది కదా నడవలేరని చెప్పి ఆటో మాట్లాడాము. జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. 200 అడిగారండి. ఆటో వాళ్ళే బతికేస్తున్నారు ఇక్కడ. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ తామర పూలు ఇచ్చారు. నార్మల్ పూలు ఇవ్వలేదు. ఎందుకో మరి నాకు తెలీదు. మనం ఆడవాళ్ళము నార్మల్గా పూలు పెట్టుకొని గుడికి వెళ్ళకూడదంట. ఎందుకో మరి నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. బెల్లమన్నం ప్రసాదంగా పెట్టారు. అద్దిరిపోయింది. నెయ్యి వేసి చాలా బాగా చేశారు. మేము వెళ్ళేటప్పుడు జనాలు అస్సలు లేరు కదా. వచ్చేటప్పుడు చూడండి ఏమున్నారు. ఏ షాప్ దగ్గర చూసినా జనాలే. ఈ మధ్య ఏ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసినా కూడా ఈ మట్టి వినాయకుడిని బాగా ప్రమోట్ చేస్తున్నారు కదా. మనం కూడా ఒకటి తీసుకుందాం. నిజంగా మంచి జరుగుతుంది అని చెప్పి అనుకోని మా ఫ్రెండ్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టారనమాట. ఒకటి తీసుకొని కడదాంలే అని చెప్పేసి తీసుకుంది. 200 చెప్పారు. అంత చిన్నదాన్ని కూడా అస్సలు తగ్గిలేదు. మేమైతే బెల్లమన్నం తిని కడుపు నింపుకున్నాము. పిల్లలకి ఏదైనా పెట్టిద్దాము వాళ్ళు తినలేదు సరిగా అని చెప్పి హోటల్‌కి వస్తే 3/4 గంట పైన పెడతది మేడం. టేబుల్స్ ఖాళీ లేవని చెప్తే ఆకలి కూడా చచ్చిపోయిందండి మాకు. ఇంక మూసుకొని హోటల్ రూమ్‌కెళ్ళి బ్యాగులు తీసుకొని రైల్వే స్టేషన్‌కి వచ్చాము. ఇక్కడ ఏదైనా హోటల్‌లో తిందాంలే ఒకేసారి లంచ్ చేద్దాం అని చెప్పి పిల్లలు మాత్రం బిస్కెట్లు పాలు తాగేసి హ్యాపీగా నెమ్మదిగా ఉన్నారు. మేమైతే మాత్రం రైల్వే స్టేషన్‌కి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం. బయట కూర్చొని ఉన్నాము. ఏదైనా హోటల్‌కి వెళ్ళి తిందామని చెప్పి ఆ హోటల్‌కి వెళ్తే ఇప్పుడే రెడీగా సార్ లేట్ అయిపోతుందని చెప్తే మేము లోపలికి వచ్చి కూర్చున్నాము. ట్రైన్ కూడా రెడీగా ఉంది. ఇంక మా వారేమో వెళ్ళారు. ప్యాకెట్లన్నా తీసుకొస్తా ట్రైన్‌లో తిందురులే అని చెప్పి. ఇక్కడ మా పిల్లకి ఏదో కొరుకుతూ బిస్కెట్‌లో ఏదో పన్ను ఊడిపోతుందండి. బ్లడ్ కూడా వస్తుంది. లాస్ట్ వీకే ఒక పన్ను ఊడిపోయింది. మళ్ళీ ఒక పన్ను ఊడిపోతుంది. చూసారా చూపిస్తుంది. ఇంక ఇక్కడైతే మేము ఇంక కుదరదు అక్కడ తినడానికి ట్రైన్
ట్రైన్ వచ్చేసింది కదా! ట్రైన్‌లో ఒకేసారి కూర్చొని తినొచ్చులే అని చెప్పి ఇక్కడికైతే కూర్చొని తింటున్నాం అందరం బాగా. పిల్లలకి పెట్టేసి తర్వాత మేము తిన్నాము. ఈరోజు ఎండ కాసిందండి. అద్దిరిపోయింది. చచ్చిపోయాం మేము. చెన్నైలో గూడా ఇంత ఎండ అనిపియలా మాకు. వానలు పడి పడి మాకంత ఎండ లేదు గానీ, అక్కడ ఎండ కాసింది. ఈరోజు వడదెబ్బే అనుకోండి. మా వారైతే పెరుగన్నం తెచ్చుకున్నారు. ఆ ఎండల దెబ్బలు తట్టుకోలేక. మాకైతే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. అందరం హ్యాపీగా తినేసి కాసేపు పడుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి. మొత్తానికి మా పాండిచేరి టూర్ అయితే ముగిసిందనమాట. ఇంక మేము అనుకున్న ప్లాన్ ఒకటి అక్కడ అసలేం జరిగిందంటే ఆరవెల్లి మిస్ అయిపోయామండి మేము. అదే మాకు కొంచెం బాధగా ఉంది. ఎప్పుడెళ్ళినా అంతే ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటాము. ఇంతే మరి ఇంకేం చేద్దాం. సరే మరి 2, 3 గంటల తర్వాత చెన్నై అయితే చేరుకున్నాం మరి. ఇది హైదరాబాద్ వెళ్ళే బండి. తాంబరంలో దిగేసాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. పలికన్ని కాబట్టి మేము తాంబరంలో దిగేసాము. ఇక్కడ నుంచి మా ఇంటికి ఆటో పట్టుకొని ఎళ్ళాలి. లగేజ్ ఇవన్నీ తీసుకొని. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. కాస్త లైక్ చేయండబ్బా మరి. సరే ఉంటా. బాయ్.